ఎవరైతే ఎదుట వ్యక్తితో అనుబంధాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ఎదుట వ్యక్తితో సంబంధం, ఆత్మ సంబంధాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి తెలుసండి ఎడబాటు విలువ కలిసి ఉన్నప్పుడు తెలియదండి. పోయిన సంవత్సరం ఇదే రోజులు కింగ్ జాన్సన్ విక్టర్ స్టేజ్ మీద ఇక్కడ కూర్చుంటే అది ఎంత ఆనందం. కానీ ఈ రోజు నేను ఎడం వైపు చూస్తున్నప్పుడు నా మనసులో దిగులండి. మీతో చెప్పలేను, నా మనస్సులో దిగులు. జాన్సన్ గారు లేరు మనతో. మీరంతా ఉన్నారు, వేల మంది మీరంతా ఉన్నా జాన్సన్ గారు లేని లోటు కనబడుతుంది. ఆయన పాటలు వినబడొచ్చు, ఆయన మాటలు వినబడొచ్చు, కానీ ఆయన లేడు. ఇక్కడ ఉన్నాడా? నేను ఇటుపక్క ఉన్నా, చాలాసార్లు చూస్తున్నాను ఇటుపక్క, బావలేడు. మీరు చూస్తున్నారు, జాన్సన్ డాడీ లేరు ఇక్కడ, జాన్సన్ అన్న లేరు. మెట్లు దిగి వచ్చేవారు, మాట్లాడేవారు, ప్రేమతో నవ్వేవారు, ఫోటో తీసుకునేవారు, లేరేంటి? ఎడబాటు లేనప్పుడు అర్థమవుతుంది మనిషి విలువ. ఒక్కసారి మా అక్క దగ్గరికి వెళ్ళండి. ఎంతమంది ఓదార్చడానికి మేమంతా ఉన్నామండి. అక్క చచ్చిపోయినప్పుడు, అక్క బాధపడకక్క, నువ్వు నా కూతురివి, నాకున్న 2 పిల్లలు కాదక్క, ఈ రోజు నుంచి మీ ముగ్గురితో పాటు నువ్వు, నీ 2 పిల్లలు, నా 2 పిల్లలతో కలిపి 5 పిల్లలు అక్క అన్నాను నేను. ఓదార్పు. కానీ మా అక్కలో నేను ఎంత చెప్పినా, ఎంత ఓదార్చినా, భర్తగా ఆయన పక్కన లేని లోటు ఆవిడొక్కరికే తెలుసండి. అవునా? జీవితాన్ని పంచుకున్న ఆమెకు తెలుసు ఆయన లేని లోటు. ఎందరు వచ్చినా, ఎంతమంది నిలబెట్టండి అక్కడ. కువైట్ సురేష్ ఇప్పుడు మనకు కనబడుతున్నాడు, సెమినార్లో ఎప్పుడు లేకపోయినా. ఆయన వచ్చిన జాన్సన్ గారి ఖాళీని భర్తీ చేయగలరా? రాజేంద్ర గారు వస్తే మాత్రం ఆయన ఖాళీని భర్తీ చేయగలరా? ప్రసన్నబాబు వస్తే ఆయన ఖాళీని భర్తీ చేయగలరా? నో, నెవర్, చెయ్యలేరు. ఎవరికి వాళ్ళే సాటి, ఎవరికి వాళ్ళే సాటి. రేపొద్దు నేను వెళ్ళిపోతే నా చోటు ఎవరు భర్తీ చేయగలరు? నాకు నేనే సాటి. దేవుని పిల్లలారా, ఇది నేను ఎందుకు చెప్పానో తెలుసా? ఒక్కసారిగా పరలోకంలో తనలో ఉంచుకున్న పిల్లలందరినీ భూమి మీదకి పంపేసిన తర్వాత ఒంటరుడైపోయాడండి మన నాన్న. నా కడుపులో పిల్లలు ఎవరు లేరయ్యా. దేవదూతలు వచ్చి, ఏమయ్యా దిగులుగా కూర్చున్నాం, నా పిల్లలందరూ వెళ్ళిపోయారా. లోన్లీనెస్. మేమంతా ఉన్నాం, కోట్ల మంది. మీరు ఉన్నా నా పిల్లలతో సమానం కాదు. మీరు ఉన్నా నా పిల్లలతో సాటి రారు మీరు. అది దేవుని మనసు అండి.